ప్రజలు పొదుపు పాటించాలని సూచించిన ప్రధాని మోదీ తన నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. కేవలం 2 కాన్వాయ్లతోనే ప్రధాని మోదీ ప్రయాణించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ మార్పులు చేశారు ప్రధాని మోదీ. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో దాదాపు 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు 50% తగ్గించాలని ఆదేశించారు మోదీ. ప్రధాని మోదీ బాటలోనే పలువురు కేంద్ర మంత్రులు పయనిస్తున్నారు. కాన్వాయ్ను కుదించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు. ప్రధాని పిలుపు మేరకు చర్యలు చేపట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కాన్వాయ్ తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ మంత్రి కపిల్ శర్మ ప్రధాని పిలుపును పాటించేందుకు ముందుకొచ్చారు. ఆయన ఢిల్లీలోని మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా తన కాన్వాయ్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని పిలుపుతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టులో ఆక్యుపెన్సీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రకటించిన 8 అంశాలని పాటించాలని సూచించారు. విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం వస్తుందని ప్రభుత్వంలోనూ తీసుకొస్తామన్నారు. 10 కార్లతో కాన్వాయ్గా రావడం ఫ్యాషన్ అయింది. సెక్యూరిటీ అర్థవంతంగా ఉండాలని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కంటిన్యూ అయితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని తెలిపారు. స్విట్జర్లాండ్ లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పారు. గ్యాస్, పెట్రోల్ కష్టాలకు బ్రేక్ వేసేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. దేశంలో బొగ్గు వినియోగాన్ని ఆధునీకరించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు. మరోవైపు దేశీయ పరిశ్రమలకు మద్దతు లభించనుంది. విదేశాలపై ఆధారపడకుండా దేశాన్ని నిలిపేలా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యుద్ధాలతో ప్రపంచమంతా సంక్షోభాలు నెలకొన్నాయని దీన్ని అధిగమించేలా చర్యలు చేపట్టామన్నారు. బొగ్గు ద్వారా యూరియా, కరెంట్, కెమికల్స్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. దేశంలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గుల నిల్వలు ఉన్నాయని, కోల్ గ్యాసిఫికేషన్ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వరి సాధారణ రకం 2,441, గ్రేడ్ ఏ 2,461 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్ జొన్నలకు 4,023, మల్దండి జొన్నలు 4,073, సజ్జలు 2,900, రాగులు 525 రూపాయలకు పెంచారు. ఇందుకోసం 2,60,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. గుజరాత్ లో సర్కేజీ, ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు 20,065 కోట్లు కేటాయించింది. రైల్వే కనెక్టివిటీ మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధికి ప్రాజెక్టు కీలకంగా మారనుంది. మరోవైపు మహారాష్ట్రలోని నాగ్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించేందుకు అంగీకరించారు. దీని ద్వారా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో బంగారం, వెండి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించారు. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనం కావడంతో ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. బంగారం దిగుమతిపై సుంకం పెంచడంతో రేట్లు భగ్గుమన్నాయి. ఒకే రోజు రికార్డు స్థాయిలో 9,000 రూపాయలకు పైగా గోల్డ్ రేట్ పెరిగింది. దీంతో హైదరాబాద్ లో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,60,000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,500 రూపాయలు పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర దాదాపు 3 లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగా నీట్ మంటలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కేరళ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో విచారణ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ ఎన్టీఏ అధికారుల వాగ్మూలాలు నమోదు చేసింది. పేపర్ లీక్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. శుభం ఖైర్నాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అటు పేపర్ లీక్ కేసులో దూకుడు పెంచింది సీబీఐ. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. బీహార్లో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరున్న పలు డివైజ్లు స్వాధీనం చేసుకున్నారు. డివైజ్లో పలువురు అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులకు పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ యజమాని కారణంగా ఈ వ్యవహారం బయటపడింది. పరీక్షకు ముందు కేరళంలోని ఓ విద్యార్థికి పేపర్ వచ్చింది. గెస్ట్ పేపర్తో వచ్చిన ప్రశ్నపత్రాన్ని రాజస్థాన్లో హాస్టల్ నిర్వహిస్తున్న తన తండ్రికి పంపించాడు. ఓ కెమిస్ట్రీ టీచర్ దృష్టికి అతడు తీసుకెళ్లగా అప్పటికే పరీక్ష ప్రారంభమైంది. అసలైన క్వశ్చన్ పేపర్తో పోల్చగా ప్రశ్నలు సేమ్ ఉన్నట్లు గుర్తించారు.
నీట్ ప్రశ్నాపత్రం మరోసారి లీక్ అవడంపై ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి 93 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని తెలిపారు. వీటిలో ఎక్కువ సార్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని ఆరోపించారు. కేజ్రీవాల్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోనే పేపర్ లీక్ ఘటనలు చూశామని చెప్పారు. నీట్ పరీక్షను మొత్తానికే రద్దు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్ష రద్దు వంటి నిర్వహణ లోపాలు, తప్పిదాలకు స్పష్టమైన రుజువులని పేర్కొన్నారు. ఈ పరీక్షతో గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఎన్టీఏ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎన్టీఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై రచ్చ కంటిన్యూ అవుతోంది. సిట్ విచారణకు భగీరథ్ హాజరు కాలేదు. పోక్సో కేసు విచారణ కోసం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని భగీరథ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వగా గైర్హాజరయ్యారు. ఇప్పటికే పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వాగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని కఠినమైన 5/1 రెడ్ విత్ 6 సెక్షన్ ను చేర్చారు. అటు సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ సిట్కు లేఖ పంపించారు. కీలకమైన సాక్ష్యాలతో విచారణకు వస్తానన్న బండి భగీరథ్ సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. లేఖతో పాటు సిట్కు మెయిల్ కూడా చేశారు భగీరథ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. చట్టం ప్రకారం నడుచుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. భగీరథ్ కేసులో ఎలాంటి జాప్యం లేదన్న మహేష్ గౌడ్ పోక్సో చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. బండి సంజయ్ కుమారుడిని తప్పకుండా అరెస్ట్ చేశారని తెలిపారు మహేష్ గౌడ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తమకు కుట్ర చేసిన వారి అంతు చూస్తామంటూ హోంమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడతామేంటని ప్రశ్నించారు. కేసు పెట్టిన వాళ్లను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసిందన్న గంగుల పోలీసులకు సహకరించాలని సూచించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి జోగు రామన్న తప్పు చేస్తే తన కుమారుడికైనా శిక్ష పడాలన్న బండి సంజయ్ అతడి కుమారుడు ఎందుకు పరారీలో ఉన్నాడని ప్రశ్నించారు. భగీరథ్ పరారీపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం బయటపడిందని విమర్శించారు జోగు రామన్న. అందుకే భగీరథ్ ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదని ఆరోపించారు. బండి భగీరథ్ ఇష్యూపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత స్పందించారు. భగీరథ్ దేశం దాటి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేసి సమస్యను పరిష్కారం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ఆడపిల్లలకే ఎక్కువ నష్టమన్న కవిత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కవిత హైదరాబాద్ లో బండి భగీరథ్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వేశారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్నట్టు పోస్టర్లు అంటించారు. షేర్లింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాల్లో గోడలపై పోస్టర్లు దర్శనమిచ్చాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్, నల్గండ్ల, షేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్ దగ్గర పోస్టర్లు అతికించారు. బీఆర్ఎస్ నాయకులే ఈ పోస్టర్లు వేయించారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఉబేర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఉబేర్ సీఈఓ ప్రతినిధి బృందం భేటీ అయింది. హైదరాబాద్ లో ఉబేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు సీఎంకు వివరించగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ సూచించారు. మెట్రో స్టేషన్ల దగ్గర తగిన పార్కింగ్ సౌకర్యం లేదన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ధాన్యం భారీగా వస్తుండటంతో గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మార్కెట్ యార్డ్ను పరిశీలించిన మహేశ్వర్ రెడ్డి కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్న పంటను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ కి జొన్న వాహనాలు భారీగా తరలి వచ్చాయి. అక్కడ ఇప్పటికే జొన్న బస్తాలు పేరుకుపోయాయి. మార్కెట్ యార్డ్ గేట్ కు తాళం వేయడంతో గేట్ బయటే రైతులు నిరసన తెలిపారు. రైతులతో మార్కెట్ కమిటీ అధికారులు చర్చించారు. 2 రోజుల తర్వాతే మార్కెట్ కు ధాన్యం తీసుకురావాలని సూచించారు. జగిత్యాలలో మామిడి రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండ్లపై మచ్చలు, మరకలు రావడంతో ఆశించిన ధరలు దక్కట్లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అన్నదాతలకు భారీ నష్టాలు వస్తుంటే మరోవైపు అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగట్లేదు. నకిలీ మందులు, ఎరువుల విక్రయాలను ప్రభుత్వం అడ్డుకోకపోవడం, వ్యవసాయ శాఖ అధికారులు సరైన సూచనలు ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
దేశానికి మెడికల్ హబ్ గా హైదరాబాద్ తయారైందన్నారు సీఎం చంద్రబాబు. మారుతున్న కాలంతో పాటు వైద్యులు కూడా ఏఐ టెక్నాలజీని నేర్చుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా నిడమరులో పర్యటించిన సీఎం చంద్రబాబు కిమ్స్ హాస్పిటల్ కి భూమి పూజ, బైసెల్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి విషయంలో అమరావతిపైనే దృష్టి పెట్టట్లేదని, విశాఖను విశ్వనగరంగా చేస్తున్నామని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం గురువారం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం దీనిపై అధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అంశంపై మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్ తగిలింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను రాజమండ్రి స్పెషల్ కోర్టు రద్దు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షుల్ని అనంతబాబు ప్రలోభ పెట్టారనే ఆరోపణలున్నాయి. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారని ఫిర్యాదు అందింది. దీంతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో నెగ్గింది. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బల పరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఈఐఎంఎల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అన్నా డీఎంకే, రెబెల్ ఎమ్మెల్యేలు కూడా సీఎంకు అనుకూలంగా ఓటేశారు. తమిళనాడు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రియల్ ప్రభుత్వం కావాలని, రీల్ ప్రభుత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వానికి మెజార్టీ లేదని విమర్శించారు. తమ కూటమిలోని పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే విజయ్ గట్టెక్కారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పుష్ప సినిమా తరహాలో కొందరు ఎమ్మెల్యేలకు ఇళ్లకు సోఫాలు చేరాయని విమర్శించారు. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తాము ప్రయత్నించలేదన్నారు. టీవీకి ఎలాంటి అడ్డదారుల్ని తొక్కబోమని స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి టీవీకి నడుచుకుంటామని చెప్పారు సీఎం విజయ్. బల పరీక్ష చర్చ సందర్భంగా శాసనసభలో గందరగోళం నెలకొంది. మాజీ సీఎం పళనిస్వామి విజయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు ఆయన డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. బల పరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సమంజసం కాదన్నారు. అన్నా డీఎంకే పార్టీ ఐక్యంగానే ఉందని, తమ ఎమ్మెల్యేలంతా విజయ్కు వ్యతిరేకంగా ఓటేస్తారని తెలిపారు. పళనిస్వామి విమర్శలకు అన్నా డీఎంకే రెబెల్ నేత వేలుమణి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామంతా విజయ్కే మద్దతిస్తామని స్పష్టం చేశారు. పళనిస్వామి చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్న వేణుస్వామి తమ సొంతంగానే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమకు ఎవరూ డబ్బులు ఆఫర్ చేయలేదన్నారు. టీవీకేకు మద్దతు ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారని పళనిస్వామి స్పీకర్కు తీర్మానం ఇవ్వడంపై రెబెల్ నేత షణ్ముగం స్పందించారు. పళనిస్వామి స్పీకర్కు సమర్పించిన నివేదికలోని సంతకాలని ఫోర్జరీ అని చెప్పారు. పార్టీ విప్ను నేరుగా జనరల్ సెక్రటరీ నియమించారని తెలిపారు. మెజార్టీని బట్టి ఎవరు పార్టీ శాసనసభ పక్ష నేత, ఎవరు ఉపనేత, ఎవరు పార్టీ విప్ అనేది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు భద్రత, భరోసా కల్పించాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్రంలో గవర్నర్ పాలన రావద్దనే విజయ్కి మద్దతిచ్చామని వామపక్ష నేతలు తెలిపారు. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ రాజీ పడకూడదని వీసీకే సభ్యులు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పైన కేంద్రంతో విజయ్ పోరాడాలన్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలకు సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. లౌకిక విధానాన్ని అవలంబిస్తూ పాలన సాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. విజయ్ అందరికీ సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా జ్యోతిష్యుడు రిక్కీ రాఘవ్ పండిత్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఆయన నియామకంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో యూటర్న్ తీసుకున్నారు. రాథన్ పండిత్ ఓఎస్డీగా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విజయ్ అసెంబ్లీ పునర్ సమీక్షిస్తామని ప్రకటించిన విజయ్ కొద్దిసేపటి తర్వాత నియామకాన్ని రద్దు చేశారు. టీవీకి ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి సుప్రీంకోర్టులో ఓటు లభించింది. శివగంగై జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి 1 ఓటు తేడాతో గెలిచిన సేతుపతి బల పరీక్షలో పాల్గొనొద్దని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించింది. అయితే అప్పటికి తమిళనాడు అసెంబ్లీ బల పరీక్షలో విజయ ప్రభుత్వం నెగ్గింది. విజయ్ స్టామినా మరోసారి రుజువైంది. మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ 2వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో విజయ్ 2వ స్థానంలో నిలిచారు. అంతకుముందు 21వ స్థానంలో ఉన్న ఆయన వారంలోనే సెకండ్ ప్లేస్ కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేరళం సీఎం అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. సీఎం పేరును కాంగ్రెస్ హైకమాండ్ గురువారం ప్రకటించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎంపికపై అధిష్టానం అన్ని చర్యలు పూర్తి చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సీఎం ఎవరనేది గురువారం ప్రకటిస్తామని చెప్పారు. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, సతీష్, రమేష్ చెన్నితల ఉన్నారు.
కేరళంలో కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. వారం రోజులు గడిచినా కూడా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంతో పోస్టర్లు పెట్టినట్లు తెలుస్తోంది. వైనాడ్లోని డీసీసీ కార్యాలయం ముందు వెలిసిన పోస్టర్లలో రాహుల్ ప్రియాంకలను వైనాడ్ ప్రజలు క్షమించరని, ఇక వారిద్దరూ వైనాడ్ను వదిలి వెళ్లిపోవాలంటూ రాశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి 5వ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ కైలాసనాథన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రంగస్వామితో పాటుగా 2 మంత్రులతో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి సమక్షంలో సువేందు ప్రమాణం జరిగింది. సువేందుతో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సువేందు శాసనసభ ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. రాబోయే 5 ఏళ్లలో అక్కడి ప్రజలు తాను లేనట్లుగా అస్సలు ఫీల్ అవ్వరని చెప్పారు సువేందు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు నందిగ్రామ్ ప్రజలకు తాను ఇచ్చిన అభివృద్ధి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తానని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. పని మనుషులుగా చేరి ఇంట్లోని దంపతుల్ని కట్టేసి భారీగా నగలు ఎత్తుకెళ్లారు. జవహర్ నగర్ లోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల్ని కట్టేసి మత్తుమంది ఇచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. 60 తులాల బంగారం, వెండితో పాటు 30,000 నగదును దోచుకెళ్లారు. మావోయిస్ట్ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన పరీక్ష రాశారు. 1980-82లో దేవ్జీ కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన ఇంటర్ బోర్డు ప్రత్యేక అనుమతితో పరీక్ష రాశారు. హైదరాబాద్ నాచరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ దగ్గర బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న 2 చనిపోయారు. మృతుల్ని మౌలాలకు చెందిన గణేష్, గంగాధర్ గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. నిందితులు కారు వదిలి పారిపోగా వారి కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. ఎండ కారణంగా 4 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు రేకుల షెడ్లలో ఉన్నారు. హీట్ తో పాటు గ్యాస్ లీకేజ్ కారణంగా రేకుల షెడ్డులో పేలుడు సంభవించింది. సుమారు 30 మంది కార్మికులు నివాసం ఉంటున్నట్లు సమాచారం. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. 85% పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3% తగ్గింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 88% బాలికలు, 82% బాలురు పాస్ అయ్యారు. విద్యార్థులు తమ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్ వివరాలతో వెబ్సైట్లో ఫలితాలు ఉంచారు. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో రోజువారీగా 100 సర్వీసులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ నుంచి 3 నెలల పాటు పలు అంతర్జాతీయ సర్వీసులు తగ్గించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి షికాగో, నెవాక్, సింగపూర్, షాంఘై వంటి గమ్యస్థానాలకు సర్వీసులు పూర్తిగా నిలిపివేసింది. ఉత్తరప్రదేశ్ నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ను ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపారు. నిదా ఖాన్ ను ఆశ్రయం ఇవ్వడంగా ఎంఐఎం నేత జలీల్ కార్పొరేటర్ మతిన్ పటేల్ పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టు హాట్ కామెంట్ చేసింది. హిందూ మతం ఓ జీవన విధానమని, వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయానికి వెళ్లడం, ఆచారాలు పాటించడం తప్పనిసరేం కాదని పేర్కొంది. ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో మహిళల ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఆలయాలకు వెళ్లకపోయినా ఇంట్లో దీపం వెలిగించుకున్న హిందూయిజంపై విశ్వాసాన్ని సూచిస్తుందని తెలిపింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్ ను సగం ధరకే టీటీఈ ఆఫర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. బీహార్లోని దానాపూర్లో సంఘటన జరిగింది. వందే భారత్ లో ప్రయాణించేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. ఆన్లైన్ ద్వారా స్పాట్ టికెట్ బుకింగ్ చేసుకుంటానని టీటీని కోరాడు. దీనికి ఆయన నిరాకరించాడు. ప్రయాణ ఛార్జీ 750 ఉన్నప్పటికీ 380 ఇస్తే సీటు ఏర్పాటు చేశానని చెప్పాడు. టీటీఈ అధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో యువతి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. ఇంటి నుంచి పారిపోయి ఆమె పెళ్లి చేసుకుంది. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్ తో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తుండగా యువతి టవర్ ఎక్కింది. తన భర్తను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కోర్టు అనుమతితో అతన్ని అక్కడికి తీసుకురావడంతో సెల్ టవర్ దిగింది. మహారాష్ట్రలోని పూణేలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రమాదం నుంచి శిక్షణ పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు స్పాట్ కి చేరుకున్నారు. ఈ శిక్షణ విమానాన్ని రెడ్ బర్డ్ ఏవియేషన్ కు చెందిందిగా గుర్తించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు 5 దేశాల్లో పర్యటించనున్నారు. యుఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీని సందర్శిస్తారు. 15న యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి.
భారత్లో బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఢిల్లీ వేదికగా గురువారం నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, కొత్తగా చేరిన సభ్య దేశాలు ఉన్నాయి. భారత్లో జరిగిన బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హాజరు కావడం లేదని చైనా ఒక ప్రకటనలో తెలిపింది. భారత్కు సంక్షోభ సమయంలో అండగా నిలుస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఇంధన సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేర్చుతామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఉండదని చెప్పారు. భారత్ పర్యటనకు రానున్న వేళ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ గోల్డెన్ డోమ్ ఖర్చు తడిసి మోపడయ్యేలా కనిపిస్తోంది. తొలుత గోల్డెన్ డోమ్ ఖర్చు $172 బిలియన్ అని అంచనా వేయగా ఇప్పుడు దాని వ్యయం $1.2 ట్రిలియన్ గా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తొలుత దీని నిర్మాణం 2029 నాటికి పూర్తవుతుందని ట్రంప్ అంచనా వేశారు. అయితే సుమారు 20 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కువైట్ ఆరోపణల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వారు సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నౌకాయానానికి అంతరాయం కలగడంతో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్పై దాడులకు ఇరాన్ ప్రణాళిక చేసిందంటూ కువైట్ చేసిన ఆరోపణలు కూడా తోసిపుచ్చింది. ఇక ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రవాస భారతీయురాలు ఉషాతో పెళ్లి కాకుంటే తాను జీవితాంతం బ్యాచులర్ గానే ఉండిపోయేవాడినన్నారు. వ్యాన్స్ తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాలు పంచుకున్నారు. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. గూగుల్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. జెమినై ఏఐ ఆధారంగా రూపొందించిన సరికొత్త ఏఐ కేటగిరీ ల్యాప్టాప్ గూగుల్ బుక్ ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ క్రోమ్ ఓఎస్ ఆధారంగా ఇది పనిచేయనుంది. ఆండ్రాయిడ్ షోలో గూగుల్ దీన్ని పరిచయం చేసింది. స్పెయిన్, ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో టెహ్రాన్లో భూమి కంపించింది. 10 కిలోమీటర్లలో లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. టెహ్రాన్తో పాటు మజన్ ధరాన్ ప్రావిన్స్ మధ్య ప్రకంపనలు వచ్చాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా బౌలర్ బుమ్రా సత్తా చాటాడు. 879 పాయింట్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టార్క్ 2వ స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 3వ స్థానంలో ఉన్నారు. సిరాజ్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ ప్రత్యక్షమైంది. ఇందులో హై క్వాలిటీ ప్రింట్లు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఈ మంది రవి బెయిల్ పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం అనుమానాలకు దారితీస్తోంది. హీరోయిన్ మౌని రాయ్ తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్లు వచ్చిన రూమర్స్ పై స్పందించారు. అవాస్తవాల్ని ప్రచారం చేయడం మానుకోవాలని పోస్ట్ పెట్టారు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.